The little man's face wrinkled like a dishcloth thrown in the hamper. He kicked his legs and doubled his fists, and he grimaced and scowled and pursued his lips. Oh, am I cursed? But I will do it. ఆ లిటిల్ మ్యాన్ ఫేస్ అనేది ముడుచుకుపోయిందంట. అంటే డిష్ క్లాత్ థ్రోన్ ఇన్ ద హ్యాంపర్ అంటే ఏంటంటే, హ్యాంపర్ అంటే ఒక బాస్కెట్, దానికి ఒక మూత ఉంటుంది అనమాట. డిష్ క్లాత్ అంటే ఏంటి, డిషెస్ వాష్ చేసిన తర్వాత తుడుచుతాం కదా క్లాత్ని, దాన్ని డిష్ క్లాత్ అంటారు. అలాగా మనం ఏదైనా తుడుచుకొని విసిరేస్తాం కదా క్లాత్ని, అలా ముడిచిపోయినట్టు పెట్టాడంట తన ఫేస్. ఇంకా హీ కిక్డ్ హిస్ లెగ్స్ అండ్ డబుల్ హిస్ ఫిష్, హీ గ్రిమేస్డ్, స్కౌల్డ్ అండ్ పర్ష్యూడ్ హిస్ లిప్స్ అని చెప్పారు కదా. అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్రిమేస్డ్, స్కౌల్డ్, పర్ష్యూడ్ హిస్ లిప్స్ అంటే తన ఫేస్ మీద ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయంట. తనకి అసలు కోపం వచ్చేస్తుందంట, తనకి నచ్చట్లేదంట. అంటే హోంవర్క్ చేస్తాను ఒప్పుకున్నాడు కదా, అవన్నీ తనకి చిరాకు వచ్చేస్తుంది. అలా అని తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టాడంట. ఇంకా తను ఏమనుకున్నాడంట, నేను ఏమైనా శపించబడ్డానా అని అనుకున్నాడు. కానీ నేను చేస్తానులే అని చెప్పాడు. అండ్ true to his word, that little elf began to do Patrick's homework. Except there was a glitch. There was one glitch. The elf didn't always know what to do and he needed help. Help me, he would say. And Patrick would have to help in whatever way. I don't know this word, the elf squeaked while reading Patrick's homework. Get me a dictionary. No. What's even better? Look up the word and sound it out by each letter. ఆ చిన్న మనిషి ఏదైతే అనుకున్నాడో, ఏదైతే చెప్పాడో ఈ మన ప్యాట్రిక్కి హోంవర్క్ చేస్తానని, అలాగే తను హోంవర్క్ స్టార్ట్ చేశాడంట ఇంకా రాయడం అనేది. ఆ లిటిల్ మ్యాన్కి ఇక్కడ ఎల్ఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఎల్ఫ్ అంటే ఆ చిన్న మనిషిని ఎల్ఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. తను ప్యాట్రిక్ హోంవర్క్ స్టార్ట్ చేశాడు. కాకపోతే అక్కడ ఒక గ్లిచ్ వచ్చింది. అంటే గ్లిచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్లిచ్ అనేది ఒక ఇన్ఫార్మల్ వర్డ్. అంటే ఏ ఫాల్ట్ ఇన్ ఏ మెషిన్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ. అంటే తనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. తను ఏమనుకుంటున్నాడంటే, తనకి ప్రతిసారి తను హోంవర్క్ చేసేటప్పుడు ఒక హెల్ప్ కావాల్సి వచ్చేది, ఏదో ఒక విషయంలో ఒక హెల్ప్ కావాలి తనకి. అప్పుడు తను హెల్ప్ మీ అని అరిచాడు. ఆ ప్యాట్రిక్ ఏమో అసలు ఎలా హెల్ప్ చేయాలో ఆడికి తెలీదు, కానీ ఏదో విధంగా తనకి హెల్ప్ చేయాలి. ప్యాట్రిక్ అనేవాడు ఆ ఎల్ఫ్కి హెల్ప్ చేయాలి హోంవర్క్ చేయడం కోసం. తనకి ఈ వర్డ్ తెలియలేదు అని చెప్పి అరిచాడు ఆ ఎల్ఫ్ అనేవాడు. ఆ ప్యాట్రిక్ హోంవర్క్ చదువుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, తనకు అవి అర్థమయ్యేది కాదు. అందుకే తను నాకు ఈ వర్డ్ ఏంటి నాకు అర్థం కాలేదు, వెళ్ళి డిక్షనరీ తే అని చెప్పి ఆ ప్యాట్రిక్ని అడిగాడు. లేకపోతే లేదు నువ్వే ఆ వర్డ్ని చూసి ఒక్కొక్క లెటర్ బయటికి చదువు అని చెప్పాడు. When it came to maths, Patrick was out of luck. What are times tables? The elf shrieked. We elves never need that. And addition and subtraction and division and fractions. Here, sit down beside me. You simply must guide me. Elves know nothing of human history. To them it's a mystery. So the little elf, already a shouter, just got louder. Go to the library. I need books, more and more books, and you can help me read them too. ఇంకా మ్యాథ్స్కి వచ్చేసరికి ఆ ప్యాట్రిక్ అనే అతనికి అసలు లక్ అనేది లేదు. అసలు తనకి మ్యాథ్స్ అనేది తెలియదు, అసలు ఎల్ఫ్కి మ్యాథ్స్ అనేది తెలియదు. ఇంక ప్యాట్రిక్ అనేది వాడు హోంవర్క్ చేయడు కదా, ఇంక తను ఏమని చెప్పగలడు, ఎలా అని చెప్పగలడు తనకి. అసలు టైం టేబుల్స్ అంటే ఏంటని అడిగాడు, గట్టిగా అరిచాడు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూసారా, ష్రీక్డ్ అంటే ఏంటంటే గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై, కొంచెం ఏడ్చినట్టుగా అరిచాడు అనమాట. అసలు టైమ్స్ టేబుల్స్ అంటే ఏంటి అని అరిచాడు. మా ఎల్ఫ్స్కి అసలు ఇలాంటివన్నీ అవసరమే లేదు, మాకు అసలు ఎడిషన్ అని కానీ, సబ్ట్రాక్షన్ అని కానీ, డివిజన్ అని కానీ, ఫ్రాక్షన్స్ అని కానీ అలాంటివి ఏమీ ఉండవు, మాకు అసలు అవసరమే లేదు. సరే నువ్వు వచ్చిన పక్కన కూర్చో, నువ్వు నాకు జస్ట్ గైడ్ చేయని చెప్పి అడిగాడు ప్యాట్రిక్ని. ఎల్ఫ్స్కి అసలు హ్యూమన్ హిస్టరీ గురించి తెలియదు. ఆ హ్యూమన్ హిస్టరీ అంటే అదొక పెద్ద మిస్టరీలా అనిపిస్తుంది ఎల్ఫ్స్కి. అందుకే ఆ లిటిల్ ఎల్ఫ్ అనేవాడు అప్పటికే చాలా చిరాకు పడిపోతున్నాడు కదా, హోంవర్క్ అంటే ఏంటో తెలియక. అప్పటికే తను కొంచెం గట్టిగా అరుస్తున్నాడు,
గోల చేస్తున్నాడు. లైబ్రరీకి వెళ్ళి నాకు బుక్స్ తే అని చెప్పాడు. చాలా అంటే చాలా ఎక్కువ బుక్స్ తే అని చెప్పాడు. అలా నువ్వు బుక్స్ తెచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయి, వాటిని చదువు అని చెప్పాడు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే దట్ లిటిల్ ఎల్ఫ్ వాజ్ ఎ నాగ్. Patrick was working harder than ever and was it a drag. He was studying up nights, had never felt so weary, was going to school with his eyes puffed and blurry. ఫ్యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఎవ్రీడే అనమాట. ఇంక ఏదో విధంగా ఆ ఎల్ఫ్ అనేవాడు వీడిని విసిగిస్తూనే ఉన్నాడు. నాగ్ అన్నారు కదా, అసలు నాగ్ అంటే ఏంటో ఇక్కడ చూడండి ఇచ్చారు. వన్ హూ ట్రబుల్స్ someone all the time by complaining or asking them to do something drag. ఓకే కదా, ఏదో విధంగా ఆ ఎల్ఫ్ అనేవాడు విసిగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్యాట్రిక్ అనేవాడు ఏంటంటే ప్రతిసారి కన్నా ఈసారి చాలా ఎక్కువ హార్డ్గా వర్క్ చేయాల్సి వచ్చింది. రోజు కన్నా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటున్నాడు. ఇంకా నైట్స్ కూడా చాలాసేపు అసలు తెలివేసే ఉండి హోంవర్క్స్ అనే వాటి కోసం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా స్కూల్కి తను కళ్ళు వాచిపోయి నిద్రగా ఒక బ్లర్రీగా పెట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ఫైనల్లీ ద లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అరైవ్డ్ అండ్ ద ఎల్ఫ్ వాజ్ ఫ్రీ టు గో. యాజ్ ఫర్ హోంవర్క్ దేర్ వాజ్ నో మోర్, సో హీ క్వైట్లీ అండ్ స్లైలీ స్లిప్డ్ అవుట్ ద బ్యాక్ డోర్. ఇంకా ఫైనల్గా ఆ లాస్ట్ డే ఆఫ్ సెమిస్టర్ అనేది వచ్చేసింది అనమాట. ఆ ఎల్ఫ్ అనేవాడు కూడా ఇంకా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే దానికి ఇంకే హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా హోంవర్క్ విషయంకి వస్తే అది మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్యాట్రిక్ కూడా ఏ బాధ లేదు. ఇంకా తను హాయిగా స్కూల్కి అనేది కూడా వెళ్ళిపోయాడు. ప్యాట్రిక్ గాట్ హీస్ ఏస్. హిస్ క్లాస్మేట్స్ వర్ అమేజ్డ్, హిస్ టీచర్స్ స్మైల్డ్ అండ్ వర్ ఫుల్ ఆఫ్ ప్రైజ్, అండ్ హిస్ పేరెంట్స్ దే వండర్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు ప్యాట్రిక్. He was now the model kid, cleaned his room, did his chores, was cheerful, never rude, like he had developed a whole new attitude. ఆ ప్యాట్రిక్ అనేవాడికి తనకి ఏ గ్రేడ్స్ వచ్చేసాయి. ఆ క్లాస్మేట్స్ అనేవారేమో చాలా అమేజ్గా ఫీల్ అయ్యారు. ఏంటి ఇంత బాగా తనకి ఏ గ్రేడ్స్ వచ్చాయి, అసలు హోంవర్కే చేయడు కదా అని చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. టీచర్స్ అందరు కూడా తను చూసి మంచిగా స్మైల్ ఇచ్చారనమాట. అందరూ తను బాగా మెచ్చుకున్నారు. తన ప్యాట్రిక్ పేరెంట్స్ ఏమో అసలు ఏమైంది అని చెప్పి ప్యాట్రిక్ అసలు ఏమైంది ఇంత బాగా ఎలా వచ్చాయి మార్క్స్ అని వాళ్ళు అసలు వండర్ అయ్యారు. ఇప్పుడు తనే మోడల్ కిడ్గా మారిపోయాడు. తన రూమ్ని కూడా తను చాలా క్లీన్గా పెట్టుకున్నాడు. ఇంకెప్పుడు ఇంతకు ముందులా అసలు రూడ్గానే లేడు. ఇంకా తను ఒక టోటల్గా ఒక న్యూ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నాడు. యూ సీ ఇన్ ద ఎండ్ ప్యాట్రిక్ స్టిల్ థాట్ he had made the tiny man do all his homework. But I will share a secret, just between you and me. It wasn't the elf. Patrick had done it himself. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే లాస్ట్ ఎండింగ్లో ఏమో ప్యాట్రిక్ అనేవాడు ఏమనుకుంటున్నాడు, ఇంకా తనకి ఆ టైనీ మ్యాన్ హెల్ప్ చేయడం వల్లే హోంవర్క్స్ అన్నీ తను చేసుకున్నాడు అని ప్యాట్రిక్ అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది, అది మా మధ్య మాత్రమే ఉంటుంది. ఏంటంటే ఆ ఎల్ఫ్ అనేవాడు విసిగిస్తూ మొత్తం ప్యాట్రిక్తోనే తను హోంవర్క్ చేయించాడు. అంటే ఇక్కడ ఏంటంటే ప్యాట్రిక్కి తన హోంవర్క్ తను చేసుకున్నాడు అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.